ఈ వీడియో చూసే ముందు వివాహ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా కష్టాన్ని గుర్తించండి. వివాహ ప్రకటన కోసం వివాహ ఛానల్ని సంప్రదించండి. మీ ప్రకటన కేవలం వివాహ సంబంధానికి చెందిందై ఉండాలి. మీ ఇంట్లో అమ్మాయి ఉందా? అయితే అమ్మాయి వివరాలను గోప్యపరుస్తూ కూడా మనకు కావలసిన వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా పొందవచ్చును. అమ్మాయే కాదు, అబ్బాయిలలో కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రకటన ఇవ్వకుండా చూడండి అంటున్నారు. అదెలా? అలా చేద్దామంటే గేదెను నీళ్ళల్లో పెట్టి బేరమాడితే ఎవరు కొంటారు? అలా ఉంటుంది పరిస్థితి. తెలివి ఎక్కువ, తాపత్రయాలు ఎక్కువ. మీ ఆలోచనలో మార్పు రావాలి. ఈరోజు వివాహాలను కుదర్చడం మాటల్లో పని కాదు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగం రావచ్చు, కానీ చదువుకున్న అమ్మాయిలంతా అదే కులానికి చెందిన అబ్బాయిలనే వివాహం చేసుకుంటారనే గ్యారంటీ వివాహ విషయాల్లో తల్లిదండ్రులే ఇవ్వలేనప్పుడు మీ కులంలోని ఒక అమ్మాయి మరో కులానికి జంపు చేస్తుంటే, మరో కులంలోని అమ్మాయి మీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఈ కుల భ్రష్టు తతంగంలో వివాహం నిలబడుతుందో లేదో గ్యారంటీ లేదు. కానీ మీ సాంప్రదాయాలకు అమ్మాయి సాంప్రదాయాలకు ఖచ్చితంగా తేడాలుంటాయి. ఆచారాల వ్యవహారాల్లో తేడాలుంటాయి. ఇవన్నీ కింది కులాలకు సర్దుబాట్లు కావచ్చు, కానీ పెద్ద కులాలకు ఈ అవకాశం ఉండదు. అప్పుడు విడాకులే శరణ్యమవుతాయి. అందువల్ల కులాల జంపు మానండి, కుల గౌరవాన్ని కాపాడండి. సాధ్యమైనంత వరకు మీ కులానికి చెందిన అమ్మాయినే మీరు ఎంచుకోండి. మీ కులంలోని అమ్మాయి మరో కులానికి వెళ్ళాలి అనే ఆలోచన రానివ్వకండి. అలా జరిగినప్పుడు 60 సంవత్సరాల తర్వాత వారి పిల్లల భవిష్యత్తు తల్లకిందులవుతుందనే విషయాన్ని మర్చిపోకండి. తస్మాత్ జాగ్రత్త.